ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కి డాట్లు వేసుకున్నాము, సేప్ పట్టి కుట్టుకున్నాం కదా. రెండు వైపులా రైట్ లెఫ్ట్ ఇలా ఆపోజిట్ ఇలా ఎదురెదురు పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. లేదంటే రెండు వన్ సైడ్ వచ్చేస్తుంటాయి. డాట్స్ వేసుకుని సేప్ పట్టీలు కుట్టుకున్నాక ఉక్సు పట్టి కాజా పట్టి వేసుకోవాలి. లేదంటే మీరు ఇలా పెట్టుకొని చూసుకోండి మీ బాడీ స్ట్రక్ అయింది మేడం. ఇలా పెట్టుకున్నా ఓకే. ఇప్పుడు మనం రైట్ సైడ్ వచ్చిన దానికి మనం ఉక్సు పట్టి వేసుకోవాలి. ఇది మనకు రైట్ ఉన్న సైడ్ ఉక్సు పట్టి, లెఫ్ట్ సైడ్ కాజా పట్టి వేసుకోవాలి. ఇప్పుడు మనం రైట్ సైడ్ పార్ట్ తీసుకుంటున్నాను. ఇలా పెట్టుకొని చూసుకోండి, మీకు కన్ఫ్యూజ్ ఉండదు అలవాటు అయ్యేదాకా. ఇంకో ఇలా పెట్టుకోండి. ఇది మనం ఉక్సు పట్టి కాజా పట్టి కోసం మనం పీసెస్ కట్ చేసుకున్నాం కదా మేడం. మీ వీడియో కనిపించట్లేదు. కనబడట్లేదా? కనబడుతుందా? రావట్లేదు మేడం, మీ వీడియో మీరు కనపడట్లేదు. కనబడట్లేదా? స్ట్రక్ అవుతుంది మేడం. ఇప్పుడు ఓకే మేడం, ఇప్పుడు వస్తుంది. హలో, వస్తుంది మేడం ఇప్పుడు. కనబడుతుంది కదా ఇప్పుడు? ఓకే. అయితే ఇప్పుడు రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇటు ఉక్సు పట్టి కుట్టుకోవాలి. మనం ఉక్సు పట్టి కాజా పట్టి కోసం మనం ఇట్లా పీసెస్ కట్ చేసుకున్నాం కదా. బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు నెక్ పార్ట్ లో ఇప్పుడు ఆ పీసెస్ లో ఒక పీస్ తీసుకొని దీని మీద ఇలా పెట్టుకోండి. ఇలా చూడండి. ఉక్సుల పట్టిది. ఉక్సు పట్టి ఇది రైట్ సైడ్ ఉక్సు పట్టి కుట్టుకోవాలి. ఓకే. నేను ఆపోజిట్ దారం పెడుతున్నాను చూడండి, మీకు కుట్టు కనవడం కోసం. ఇలా ఉక్సు పట్టి కోసం ఇలా చూడండి ఎలా ఉందో. ఇంతే విడుతుండాలి లోపలికి, కనబడుతుందా? ఇంత విడుతుండాలి. పాదం మందం అంటారు దీన్ని. ఇప్పుడు ఈ సేపట్టి ఇది జాయింట్ ఇది ఉంది కదండి, ఇది పైకి వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇలా కిందికి రావద్దు, అర్థమైందా? ఇది ఇలా పైకి ఉండాలన్నమాట. ఓకేనా? సేపట్టిదా? ఇప్పుడు కింద సేపట్టి జాయింట్ ఉంది కదా, ఇది పైకి ఉండాలి. ఈ ఖర్చు పైకి ఉండేటట్టు పైకి ఉండేటట్టు పెట్టుకోండి. ఇప్పుడు ఈ కిందికి ఒక 1 ఇంచ్ అంతా ఎక్స్ట్రా ఉంచుకోండి. ఇలా రబ్ చేసుకోండి కింద. ఈ కింద ఇప్పుడు ఇది ఉంది కదండి, ఈ కింద ఒక 1 ఇంచ్ అంతా ఎక్స్ట్రా పెట్టుకోండి, ఫోల్డింగ్ కోసం అన్నమాట ఇది. ఓకే. మళ్ళీ దీన్ని ఇలా టర్న్ చేసి మళ్ళీ దీని మీద టాప్ స్టిచ్ వేయాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇందులోకి రావాలి. ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు ఈ పీస్ మీదకి రావాలి. అర్థమైందా? ఇప్పుడు ఈ ఖర్చు అనేది ఇలా కిందికి వెళ్ళిపోవద్దు. ఇది ఈ ఖర్చు ఈ పీస్ మీదకి వచ్చి దీని మీద ఇలా టాప్ స్టిచ్ వేయాలి. చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ఖర్చు ఈ పీస్ మీదకి ఇలా రావాలన్నమాట. ఇది కిందికి వెళ్ళిపోవద్దు. ఈ పీస్ మీదకి టాప్ స్టిచ్ వేయడం. ఇలా టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇది చూడండి ఇలా. ఇప్పుడు ఈ రివర్స్ లో చూడండి మేడం, పైకి వదిలిపెట్టారా కొంచెం? ఏమన్నా పైకి కాదు, పైకి వదిలిపెట్టేది ఏం లేదుగా. అది పెట్టుకోవాలి. పీసు కింద 1 ఇంచ్ అంతా ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పైకి సమానంగా పెట్టేస్తాం. దీని మీద ఇలా టాప్ స్టిచ్ వేయాలి. ఇది ఉంది కదా, ఈ ఖర్చు పీస్ మీద వచ్చేటట్టు పెట్టి టాప్ స్టిచ్ వేసుకోవాలి. మలుపుకుంటే
ఇప్పుడు ఇది చూడండి, నెక్ ఏమో కిందికి వచ్చేసింది, సేపు పట్టి మనకు పైకి ఉంది. అవును. ఇప్పుడు ఇది మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఇది 1 ఇంచ్, దీన్ని ఇలా Okay. ఫోల్డ్ చేయాలి లోపలికి. ఇలా ఫోల్డ్ చేసి చూడు, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి దీన్ని ఇలా మలవాలి. చూడండి, అర్థమైందా? మళ్ళీ ఇంకొకసారి చూపిన ఎలా ఫోల్డ్ చేశాను. చూపియండి. ఇలా ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసి దీన్ని ఇలా, ఓకే. దీని మీద ఉక్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఓకే. ఇది ఉక్స్ పట్టి. ఈ స్టార్టింగ్ లో రఫ్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఇలా ఉంది కదా, దీని మీద మనం కుట్టు రావాలి. చూడండి, ఇలా సేమ్ విడుతుండేలా చూసుకోవాలి. ఉక్సు పట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇగో ఇంతే వెడల్పు, 1 ఇంచ్ అంత ఉంటది ఇది వెడల్పు అంతే. ఓకే. సేమ్ వెడల్పు ఉండేలా చూసుకోవాలి. ఒక దగ్గర లావుగా వెడల్పుగా, ఒక దగ్గర సన్నగా, అలా రాకుండా పైనుంచి కింది వరకు ఒకే విధంగా. చూడండి, ఓకే. చూడండి రైట్ సైడ్ ఓకే. రివర్స్ లో ఓకే. ఇలా fold చేసుకోవాలి. ఇది ఉక్సు పట్టి అయిపోయింది. నెక్స్ట్ కాజా పట్టి. ఇంకో పీస్ ఉంటుంది కదా, అది తీసుకొని చూడండి, నేను ఇది కాజా పట్టి సైడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. పెట్టామనుకో ఇది లోపలికి వస్తుంది కదా, మనకి ఎంతసేపు ఈ లోపలికి మనకి బ్లౌజ్ ఉండొద్దు, బయటకే ఉండాలి బ్లౌజ్. ఈ దగ్గర అర్థమవుతుందా? స్ట్రక్ అవుతుంది మేడం. ఎక్స్ట్రా వీడియో పెట్టుకోవాలి. స్ట్రక్ అవుతుంది. 1 ఇంచ్ అంతా ఎక్స్ట్రా పెట్టుకొని ఇగో ఇలా పెట్టి, ఇక్కడ కూడా చూడండి ఈ సేపు పట్టి జాయిన్ చేసిన కాడ ఈ ఖర్చు ఉంది కదా, ఇది పైకి వచ్చేటట్టు పెట్టుకోండి. ఇలా ఇగో ఇంతే విడుతూ ఉండాలి ఈడ ఖర్చు ఓకే. వేసాక. దీన్ని మీరు ఇలా పెట్టి ఇలా కుట్టుకోండి. కదా, ఇప్పుడు దీన్ని ఇలా పైకి ఎక్స్ట్రా ఉన్న పీస్ ని కట్ చేయండి. ఈ నెక్ దగ్గర, ఇది నెక్ సైడ్, ఇది అవును. నెక్ సైడ్ ఈ పైన ఎక్స్ట్రా ఉన్న పీస్ ని కట్ చేయండి ఇలా. ఇప్పుడు కిందికి ఏమో మనం సేప్ పట్టి సైడ్ ఎక్స్ట్రా ఉంచాలి. అవును. నెక్ సైడ్ ఏమో సమానంగా కట్ చేస్తాం. సమానంగా పెట్టుకోవాలా? ఓకే. ఇప్పుడు ఇలా మలుపుకోండి. మళ్ళీ టర్న్ చేశాక దీన్ని ఇలా ఫోల్డ్ చేసి చూడండి. ఇప్పుడు ఈ ఖర్చు ఉంది కదండి, ఇది ఉంది కదా, ఈ ఖర్చుని ఈ పీస్ లోకి వెళ్ళిపోవాలి. ఈ పీస్ లోకి వెళ్ళిపోవాలి, ఇటు రావద్దు బ్లౌజ్ సైడ్, ఈ పీస్ లోకి వెళ్ళిపోవాలి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసి దీన్ని ఇలా పెట్టాలి. అర్థమవుతుందా? మళ్ళీ చూడండి, దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఈ ఖర్చు ఇందులోకి ఉండాలి అండి. ఇది ఇలా ఫోల్డ్ చేయాలి, ఇది లోపలికి వెళ్ళిపోతుంది దీని లోపలికి. ఇలా ఫోల్డ్ చేసి ఇలా. ఇది బాగా మీరు డైరెక్ట్ బ్లౌజ్ పీస్ కుడుతున్నారు, నేను పాత వాటి మీద ట్రై చేయమని చెప్తున్నాను. మీ కాన్ఫిడెంట్ ని పెంచుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి ఇలా చూడండి, ఇలా పట్టుకొని ఇది చూడండి సేమ్ విడ్త్ ఉండాలి పైనుంచి కింది దాకా. కాజా పట్టి ఒక దగ్గర సన్నగా, ఒక దగ్గర లావుగా పెట్టుకోవద్దు. చూడండి సమానంగా ఇలా ఇలా ఫోల్డ్ చేసి ఇలా నీట్గా ఇలా. కిందికి వచ్చేసరికి మనం ఇది ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, దీన్ని లోపలికి ఫోల్డ్ చేయాలి ఇలా. చూడండి ఇలా ఫోల్డ్ చేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కిందికి ఇలా సేపటికి ఇలా సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి.
మళ్ళీ రబ్ చేసుకోవాలి ఈడ. సరే, ఇది కాజా పట్టి, ఇది రివర్స్ లో ఉంది, ఇది పైకి. ఓకేనామ్మా? కుట్టినాక మళ్ళీ దీని మీద ఇంకో కుట్టు వేసుకోవాలి పైనుంచి. ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు పక్కనే ఇంకో కుట్టు వేసుకోవాలి. చూసారా? ఈ కుట్టు పక్కన ఇంకో కుట్టు కొంచెం గ్యాప్ ఇలా కుట్టు వేసుకోవాలి. ఇది కాజా పట్టి అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఈ రెండు ఇలా పెట్టుకోండి, ఫ్రంట్ పార్ట్, రైట్ లెఫ్ట్, ఉక్సుల పట్టి కాజాల పట్టి ఇలా ఎదురెదురు ఇలా దీని మీద ఇలా పెట్టుకొని చూసుకోండి రెండు సమానంగా వచ్చినాయా లేదా. మనకు ఉక్సు పట్టి కొంచెం ఎక్కువ వస్తుంది మనం కుట్టుకున్నాక. చూడండి, ఇలా పెట్టుకోండి, ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలా పెట్టి చూడండి. ఇక్కడ మనకి కొంచెం ఎక్కువ వచ్చింది చూడండి ఉక్సు పట్టి. అవును. కొంచెం ఇంకో ఈ కొంచెం ఎక్కువ కొంచెం వచ్చింది కదా, ఈ కొంచెం మనం కట్ చేయొచ్చు. కట్ చేసుకోవచ్చు. ఇలా ఈ కొంచెం ఇలా కట్ చేసి చూడండి, ఈక్వల్ గా సమానంగా ఉంది కదా ఇప్పుడు. ఓకే. ఇలా కొంచెం ఇది కట్ చేసి ఈ నెక్ లోకి కలిపేయాలి. మళ్ళీ ఎక్కువ వెడల్పు తెంపొద్దు, ఈ నెక్ లోకి ఇలా కలిపేయాలి. ఓకే. ఇది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి ఇలా ఇలా. ఓకేనమ్మా? ఓకే. ఉక్సు పట్టి కాజా పట్టి అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ లని షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకోండి. ఇది రైట్ సైడ్, ఇది రైట్ సైడ్ అమ్మా. ఇది తిరగల, ఇది రైట్ సైడ్. రైట్ సైడ్ ఇలా పెట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని, ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ ఇలా పెట్టుకోవాలి. ఇలా 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 ఎదురెదురు చూసుకోండి. ఇది రాంగ్ సైడ్ పెట్టాలి. బ్యాక్ పార్ట్ మీద పెట్టేసి మనం షోల్డర్ మీద ఒక 1/2 ఇంచ్ పెడుతుండేలా ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్టు వేసుకోవాలి. మీరు కటింగ్ చేసేటప్పుడు షోల్డర్ మీద నేను క్రాస్ గా కట్ చేసుకోమని చెప్పాను కదా, ఒక 1/2 ఇంచ్. అది కట్ చేసుకుంటే పర్లేదు. ఒకవేళ మీరు కట్ చేయలేదు అనుకోండి, సమానంగా ఉంది అనుకోండి, ఇప్పుడు కుట్టేటప్పుడు ఇలా క్రాస్ గా కుట్టు వేసుకోవాలి. ఓకే. అది కట్ చేయడం మర్చిపోతే, లేదంటే ఇప్పుడు కూడా కట్ చేసుకోవచ్చు, ఈ టైంలో కూడా కట్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా? 1/2 ఇంచ్ మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా షోల్డర్ మీద కుట్టు కోసం. మనం కట్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ మనం ఇలా పెట్టుకొని ఇలా షోల్డర్ మీద కుట్టు వేసుకోవాలి. ఈ ఎడ్జ్ రఫ్ చేసుకోవాలి. నెక్ దగ్గర సమానంగా ఉండేటట్టు పెట్టుకోండి. ఈ చంక సైడ్ వచ్చేసరికి కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, కట్ చేసి ఇట్లా జాయిన్ చేసేటప్పుడు. ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసుకున్నప్పుడు మనకు ఇక్కడ సమానంగా ఉండాలి నెక్ దగ్గర. ఇటు సైడ్ కొంచెం ఎక్కువ వచ్చినా పర్లేదు, మనం తీసేసుకోవచ్చు. నెక్ కాడ మాత్రం ఈక్వల్ గా పెట్టుకోండి. ఓకేనా? నెక్ సైడ్ మాత్రం ఈక్వల్ గా పెట్టుకోండి. ఈ చంక సైడ్ కొంచెం ఎక్కువ ఉన్నా కూడా మనం తీసేసుకోవచ్చు. మళ్ళీ ఇంకో డబల్ కుట్టు కూడా వేసుకుందాం. 2 కుట్లు వేసుకోవాలి ఎప్పుడైనా సరే. షోల్డర్ జాయింట్ ఇది 2 కుట్లు వేసాం కదా. మళ్ళీ ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇలాగే నెక్ సైడ్ మనం ఈక్వల్ గా చూసుకోండి, ఈక్వల్ గా పెట్టుకొని కుట్టు వేసుకుంది. లాగకండి, సాగదీయొద్దు, క్లాత్ పట్టుకొని లాగొద్దు, జస్ట్ 2 కలిపి పట్టుకోవడం అంతే. ఇలా 2 కుట్లు వేసుకోవాలి. అర్థమైంది కదా? ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేస్తాము, అయిపోయింది. ఇప్పుడు ఇలా వస్తుంది అన్నమాట. ఇలా
ఇది బ్యాక్, ఇక్కడ షోల్డర్స్ front. జాయిన్ చేసుకున్నాక ఇటు ఫ్రంట్ ఇలా వస్తుంది. ఇప్పుడు మనం నెక్ వేసుకోవాలి, నెక్ కుట్టుకోవాలి. ఇలా కాజా పట్టి నుంచి స్టార్ట్ చేసి ఇలా 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 వస్తూ ఇలా రౌండ్ తిరిగి మళ్ళీ ఈడ ఉక్సు అంటే పట్టి దగ్గర ఉక్సుల కాజా ఎండ్ వరకు కావాలి. రెండు కావాలి. ఇలా చుట్టూ మనం నెక్ కుట్టుకోవాలి. ఇప్పుడు నెక్ కోసం మనం పీసులు క్రాస్ పీసులు కట్ చేసుకున్నాం కదా, క్రాస్ Yes, పీసులు కట్ చేసుకున్నాం కదా, క్రాస్ పీసులు ఎలా కట్ చేసుకోవాలో చెప్పినా కదా నేను. ఎస్ మేడం. నడుం పట్టికి వేసినట్టు స్ట్రైట్ పీస్ వేయొద్దు, ఇవి క్రాస్ పీసులు. ఓకే. ఇవి క్రాస్ పీసులు ఎలా జాయిన్ చేసుకోవాలి అంటే, ఇవి క్రాస్. ఇప్పుడు ఇది తీసుకుందాం, ఇవి రెండు ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఇది క్రాస్ కి ఇలా ఉంది కదా, దీని మీద ఇది ఇది క్రాస్ ఉంది కదా, చూడండి ఇది ఇలా. అంటే ఇది 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 అడ్డం ఉంది కదమ్మా, ఇది అడ్డం ఉంది, ఇది నిలువు ఉంది చూడండి. అవును ఇది ఎల్ షేప్ లో ఉందా, అవును. అలా పెట్టుకోవాలన్నమాట పీస్ జాయిన్ చేసేటప్పుడు. ఓకే. మనం స్ట్రైట్ పీస్ అయితే ఎలా పెట్టుకుంటాం, స్ట్రైట్ పీస్ అయితే స్ట్రైట్ గా ఇలా పెట్టి ఇలా పెట్టేసుకుంటాం కుట్టు వేసి ఇలా అంటాం, అవును. అవునా. ఆ. క్రాస్ పీసెస్ అలా జాయిన్ చేసుకోవద్దు. ఓకే. ఇలా చూడండి, ఇది ఎల్ షేప్ లో ఉందా, ఓకే. ఇలా ఓకే. ఇది పెట్టి ఇప్పుడు ఇది క్రాస్ ఉంది కదా, ఇక్కడ క్రాస్ కి ఇలా ఇక్కడ కుట్టు క్రాస్. వేసుకోవాలి. ఓకే. ఇలా జాయిన్ చేసాం కదా, ఓకే. ఇది ఇలా ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, ఇది అర్థమైందా ఎలా జాయిన్ చేసుకోవాలో. మీకు Okay. ఇక్కడ ఈ క్రాస్ ఉన్న కాడ మీకు ఒకవేళ జాయిన్ చేసుకోరాలేదనుకోండి, నేను ఇంకోటి కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ క్రాస్ ఉంది కదా, ఈ క్రాస్ ఉన్నది తీసేయండి, ఇలా ఇలా స్ట్రైట్ గా చేసుకోండి. మీకు అలా రాకుంటే జాయిన్ చేయడం రాకుంటే, ఇప్పుడు ఇది స్ట్రైట్ గా ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు ఈ పీస్ కూడా ఉంది కదా, దీన్ని కూడా ఈ క్రాస్ ఇది తీసేయండి, దీన్ని కూడా ఇలా స్ట్రైట్ చేసుకోండి. ఇప్పుడు ఇది స్ట్రైట్ ఉందా, ఇది ఇప్పుడు ఈ పీస్ ఇలా ఉంది కదా, ఇది అడ్డం ఉంది కదా, దీని మీద ఇది ఇలా పెట్టాలి. ఓకే. ఇలా పెట్టి ఈ మూల ఎదురు మూల కలిపి జాయిన్ చేయాలి. ఓకే. అర్థమవుతుందా. ఇలా అర్థమైంది. కుట్టుకోవద్దు, ఇలా కుట్టుకోవద్దు, క్రాస్ గా ఇలా కుట్టు వేయాలి. మూలలు ఇప్పుడు ఈ బాక్స్ లెక్క ఉంది కదమ్మా, ఇది ఓకే. ఇది ఎల్ షేప్ లో పెట్టాం కదా, ఇది అడ్డము ఇది నిలువు పెట్టాం కదా, ఇలా క్రాస్ గా కుట్టు వేయాలి మూలలు. చూడండి ఎలా వేసాను, ఇలా ఓకే. క్రాస్ గా వేసినాక ఇప్పుడు ఇది లోపల సైడ్ ఉన్నది, ఇది ఇది కట్ చేయాలి. ఇది ఇట్లా కట్ చేసినాక ఇది ఇలా. అర్థమైందా, ఇలా కూడా వేసుకోవచ్చు జాయింట్. నేను ఇప్పుడు ఇట్లా ఏం కట్ చేయట్లేను, పీస్ వేస్ట్ అయిపోతుంది నాకు ఇట్లా అలవాటు కాబట్టి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, నేను ఇది ఇలా పెట్టేసి జాయిన్ చేసి, అంటే ఇది కూడా చూడండి ఇలా వచ్చింది ఎల్ షేప్ లో. ఓకే. ఈ కార్నర్ ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అడ్జస్ట్ చేసుకోవచ్చు మనమే. మీకు ఇలా జాయిన్ చేయడం రాకుంటే దాన్ని ఇలా మూలలు తీసేయండి, ఇలా నేను స్ట్రైట్ కట్ చేశానుగా అలా Okay. కట్ చేసి జాయిన్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇది స్ట్రైట్ ఉంది చూడండి, ఇప్పుడు ఈ కార్నర్ చూడండి క్రాస్ గా లేదు కదా, ఇక్కడ స్ట్రైట్ ఉంది కదా చూడండి. ఇప్పుడు ఇది స్ట్రైట్ ఉంది కాబట్టి ఇది కూడా స్ట్రైట్ చేస్తున్నాను. చేసి దీని మీద ఇలా పెట్టండి, ఇలా పెట్టి ఇలా క్రాస్ గా క్రాస్ పెట్టుకోవాలి. పెట్టి ఈ లోపల ఉన్న ఖర్చు తీసేయండి. తీసేసి దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకోవాలి పీసులు అన్ని. మనకు నెక్ కి సరిపోవాలి కదా, అంత పొడుగు చేసుకోవాలన్నట్టు. బ్లౌజ్ కు ఎంత నెక్ ఉందో దానికి పెట్టి చూసుకోండి ఇది సరిపోతుందా లేదా అని. ఇలా పీసులన్నీ ఇలాగే జాయిన్ చేసుకోవాలి.
అర్థమవుతుందా నేను ఎలా జాయిన్ చేస్తున్నానో? ఎస్ మేడం. ఇలా ఇలా ఇది ఇంత పొడుగు వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఇది నెక్ సరిపోతుంది. సరిపోతుందో Neck లేదో సరిపోతుంది. ఒకసారి చెక్ చేసుకుందాం. నెక్ వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చూడండి, ప్రాక్టీస్ బాగా కావాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ ని ఇలా పెట్టుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ కాజా పట్టి, ఇది కాజా పట్టి నుంచి స్టార్ట్ చేయాలి. ఇలా పెట్టుకోండి నెక్ ని, ఇలా పట్టుకొని లాగకండి అమ్మ బ్లౌజ్ ని, నెక్ సాగిపోతుంది. మళ్ళీ నెక్ వెడల్పై భుజాలు జారిపోతాయి మీకు. ఇప్పుడు ఈ కొస ఉంది కదా, ఇలా కట్ చేసుకోండి స్ట్రైట్ గా. ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని చూడండి నెక్ పీస్ సరిపోతుందా లేదా, ఇంకా మనకు అవసరం ఉంటున్నాయా. ఇలా నెక్ ఇలా పెట్టి ఇలా చెక్ చేసుకోండి. నెక్ చుట్టూ ఇలా పీస్ పెట్టి మామూలుగా ఇలా పెట్టుకోండి అంతేగాని బ్లౌజ్ గల్లా పట్టుకొని లాగకండి. చూడండి ఇలా సరిపోయింది కదా. ఎస్. ఒకవేళ సరిపోకుంటే మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకొని జాయిన్ చేసుకోండి ముందే. ఇప్పుడు ఇలా పెట్టుకోండి ఫ్రంట్. ఇదేంటి కాజా పట్టి, కాజా పట్టి. రైట్ సైడ్, ఇది బ్లౌజ్ రైట్ సైడ్ ఉంది. ఇప్పుడు ఈ గల్లా పీస్ రాంగ్ సైడ్ ఉండాలి. ఈ ఖర్చులు ఉన్నాయి కదా, ఈ మా పైకి ఉండాలి, మన సైడ్ ఉండాలి. పీసెస్ జాయిన్ చేసుకునేటప్పుడు కూడా ఈ ఖర్చులన్నీ ఒకే సైడ్ పోయేటట్టు చూసుకోండి అమ్మా. ఇవన్నీ ఇట్లా ఒకే సైడ్ ఉండాలి ఇవి. ఇప్పుడు ఇది రాంగ్ సైడ్ గల్లా పీసు, బ్లౌజ్ ఏమో రైట్ సైడ్. దీని మీద ఇలా నెక్ పీస్ ఇలా పెట్టి ఇక్కడ ముందు ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా ఉంచుకోవాలి. మరి ఇలా పెట్టుకోవద్దు, ముందుకి ఇలా 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పెట్టుకొని ఫస్ట్ స్టార్టింగ్ లో రబ్ చేయండి. ఒక పాదం మందమే ఉంచాలి కుట్లలోకి. చూడండి దీని మీద ఈ పీస్ ని ఇలా పెట్టాలంతే. ఇది చూడండి ఖర్చు ఇంతే ఉండాలి. కనబడుతుందా? ఎస్ మేడం. ఇలా పెట్టుకోవాలి, నెక్ మీద ఈ పీస్ పెట్టుకోవాలి. చూడండి ఒక దగ్గర లోపలికి ఒక దగ్గర బయటికి ఇంతే ఖర్చు మెయింటైన్ చేయాలి గల్లా మొత్తం కుట్టేంత వరకు. ఇప్పుడు ఈ షోల్డర్ జాయింట్ వస్తుంది కదా కుట్టేటప్పుడు, ఈ షోల్డర్ జాయింట్ అనేది ఈ వెనకది మనకు బ్యాక్ సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఈ ఖర్చు ఇది ఫ్రంట్ కి వెళ్ళిపోవద్దు. ఓకే. ఈ ఖర్చు అనేది బ్యాక్ పార్ట్ సైడ్ ఉండాలి. ఈ నెక్ పీస్ ఇలా పెట్టేసి ఇలా చూడండి, ఇది కుట్టినా కదా నేను, ఇది చూడండి ఖర్చు ఇంతే రావాలి లోపలికి. మీరు చూస్తున్నారా? ఓకే. లోపలికి ఇంతే ఖర్చు రావాలి. ఈ చివరి నుంచి ఆ చివరికి కుట్టేదాకా మొత్తం ఇంతే విడుతూ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మీరు ఈ విడత ఎక్కువ తీసుకున్నారనుకోండి, ఈ దాకా వేసుకున్నారనుకోండి, బ్లౌజ్ ఫిట్టింగ్ పోతుంది. మనం చెప్పిన కొలతలు కటింగ్ కరెక్ట్ చేసినా కూడా ఈ కుట్టేటప్పుడు మిస్టేక్స్ చేస్తే పోతుంది. చూడండి ఇంతే విడత మెయింటైన్ చేయాలి. అది 1 ఇంచే కదా, 1 ఇంచా 1.5 ఇంచ్ అంతే పట్టుకోవాలి. చూడండి 1/2 ఇంచ్ మందమే పట్టుకోవాలి. చూడండి ఇప్పుడు గల్లపట్టి 1.5 ఇంచ్ కదా తీసుకుంది. అవును 1.5 ఇంచ్ కనబడుతుంది కదా. విడుతు మాత్రం ఇది గుర్తు పెట్టుకోండి అమ్మా, ఇంతే విడుతు రావాలి లోపలికి. కుట్టు లోపలికి ఖర్చు ఖర్చు ఈ లోపలికి ఖర్చు దారం కనబడుతుందా? కుట్టు కనబడుతుంది. లోపలికి ఇంతే ఖర్చు ఉండాలి. ఇప్పుడు ఈ రౌండ్ తిరిగే దగ్గర మాత్రం మీరు బ్లౌజ్ ని ఇలా గల్లా పట్టుకొని ఇలా లాగేయకూడదు, సాగిపోతాయి గల్లాలు. జస్ట్ దీని మీద ఈ పీస్ పెట్టాలి. ఈ పీస్ ఓకేనా?
చూడండి ఈ పీస్ ఇలా పెట్టుకొని జరుపుకోవాలి, కానీ బ్లౌజ్ ని పట్టుకొని మాత్రం లాగొద్దు. చూడండి ఇలా జాగ్రత్తగా నిమ్మలంగా నీట్గా ట్రై చేయండి. ఇలా ఈ బ్లౌజ్ మీద ఈ పీస్ ఇలా పెట్టుకుంటూ నిదానంగా ఇలా ఇలా నేను ఇది పట్టుకొని లాగుతున్నానండి, లాగట్లేను కదా, అలా జాగ్రత్తగా కుట్టుకోండి. బ్లౌజ్ ని పట్టుకొని మాత్రం లాగొద్దు, ఏమైనా ఈ పీస్ మాత్రమే దీని మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ ఖర్చు వచ్చింది కదా, మళ్ళీ ఈ షోల్డర్ మీద ఈ ఖర్చు ఉంది కదా, ఇది బ్యాక్ సైడ్ వెళ్ళిపోయేటట్టు పెట్టుకోండి. రెండింటికి సేమే ఉందా? ఆ రెండిటి సైడ్ ఈ షోల్డర్ ఉంది కదా, ఒకటే సైడ్, ఒకే సైడ్. బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్, బ్యాక్ పార్ట్ సైడ్ ఇలా ఈ చివరికి వచ్చేసరికి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అంత ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఓకే. ఈ చివరికి ఉంది కదా, ఎక్స్ట్రా ఉంచుకోవాలి 1/2 ఇంచ్ 1 ఇంచ్ అంతా ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకొని ఇక్కడ రఫ్ చేయాలండి. మళ్ళా చివరికి ఇలా ఇప్పుడు చూసిరు కదా, ఇదంతా ఎలా కుట్టానో చూడండి, ఇంతే ఉండాలన్నట్టు లోపలికి ఖర్చు. కుట్టినాక ఇప్పుడు ఈ రౌండ్ తిరుగుతుంది కదండి, నెక్ ఇక్కడ రౌండ్ షేప్ ఉంది కదా, ఈ రౌండ్ తిరిగే దగ్గర ఈ ఖర్చుకి టక్స్ పెట్టుకోవాలి. చూడండి ఎలా పెడుతున్నాను, ఇలా 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 టక్స్ పెట్టుకోవాలి రౌండ్ తిరిగే దగ్గర. దగ్గరకే పెట్టుకోవాలా? దగ్గర దగ్గరికి ఇలా టక్స్. మళ్ళీ ఎక్కువ పెట్టుకోకండి, మనం కుట్టినాం కదా, ఆ కుట్టు మీద పడితే మాత్రం బ్లౌజ్ ఇక్కడ చినిగిపోతుంది. జాగ్రత్తగా టక్స్ పెట్టుకోవాలి, బ్లౌజ్ కి కాట్లు పెట్టుకోవద్దు. బ్లౌజ్ కట్ చేయరు, బ్లౌజ్ కట్ చేసి ఓకేనా. ఇప్పుడు ఇక్కడ రౌండ్ తిరుగుతుంది కదా బ్యాక్ నెక్ కూడా, ఈ రౌండ్ తిరిగే ప్లేస్లలో ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఇలా నెక్ మొత్తం ఇలా టక్స్ పెట్టుకోవాలి. టక్స్ ఎలా పెడుతున్నానో కనబడుతుందా? ఇలా ఈ ఖర్చుకి నేను పెట్టేది చూస్తున్నారమ్మా? ఓకే మేడం. ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ నెక్ కూడా ఇక్కడ కూడా రౌండ్ తిరుగుతుంది కదా, ఈ రౌండ్ తిరిగే ప్లేస్ లో ఇక్కడ కూడా టక్స్ పెట్టుకోవాలి. టక్స్ పెట్టుకుంటే మనం నెక్ ఫ్రీగా తిరుగుద్ది, ముడతలు లేకుండా నీట్గా వస్తుంది అనమాట. టక్స్ పెట్టుకుంటారు. చూడండి ఇలా టక్స్ పెట్టుకున్నాను రౌండ్ తిరిగే దగ్గర, చూడండి ఇలా 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 టక్స్ పెట్టుకోవాలి. కనపడుతుందా? ఇగో ఇలా ఇలా టక్స్ పెట్టుకున్నాక మళ్ళీ ఇది కాజా పట్టి దగ్గర ఈ స్టార్టింగ్ నుంచి దీన్ని ఈ పీస్ ఉంది కదండి, ఇప్పుడు ఈ ఖర్చు ఉంది కదా, ఈ పీస్ లోకి ఫోల్డ్ చేయాలి. చూడండి ఇలా ఇలా చూడండి, ఇప్పుడు ఈ ఖర్చు ఉంది కదా, ఈ పీస్ లోకి వెళ్ళిపోవాలి. పీస్ లోకి ఇలా పెట్టేసి ఇలా పెట్టి దీని మీద కుట్టు వేసుకోవాలి. ఫోల్డింగ్ మీదే వాడాలా కుట్టు? ఇప్పుడు ఇది ఉంది కదా, లోపల ఈ ఖర్చు ఉంది కదా, ఈ పీస్ లోకి ఇలా పెట్టేసి ఇగో ఇలా పెట్టేసి ఫోల్డింగ్ మీద చూడండి కనబడుతుందా? ఇంకా జూమ్ చేయాలా? కనబడుతుంది. కనబడుతుందా? రావట్లేదు మేడం. వస్తుందా? వస్తుంది. ఇగో ఇలా పెట్టుకొని రబ్ చేసుకోండి, ఇలా చేసుకొని
ఇప్పుడు ఈ ఖర్చు మాత్రం ఇది ఉంది కదా, ఈ పీస్ లోకి ఇలా పెట్టుకొని ఇలా దీని మీద ఇలా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్చుని ఈ పీస్ లోకి ఇలా అనుకొని దీని మీద కుట్టు వేసుకోవాలి. చూడండి ఇది నేను ఆపోజిట్ దారం పెట్టాను, సెల్ఫ్ దారం పెడితే నీట్ గా ఉంటుంది. ఇంకా ఓకే. ఈ ఖర్చుని ఇందులోకి ఇలా పెట్టేసి మీరు ఒకసారి ఇంత పొడుగు పట్టుకోకండి, కొంచెం కొంచెం పట్టుకొని కుట్టండి, మీకు అలవాటు అయిందాక. ఓకే. ఇలా ఇది చూపినా నేను కుట్టిన సైడ్ ఇలా వస్తుంది. తర్వాత ఇది చూడండి, ఇది ఫోల్డ్ చేసాం కదా ఇలా. ఇలాగనే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఆ చివరి దానికి. ఇక సేమ్ ఇదే, ఈ ఖర్చుని పీస్ లోకి ఇలా అనుకొని దీన్ని ఇలా పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ చేతితోని మనము ఈ ఖర్చుని ఈ పీస్ లోకి ఇలా అనుకుంటూ ఇలా ఫోల్డ్ చేసి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా 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 ఓకేనా అమ్మ, నేను ఎలా వేస్తున్నానో అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇలా ఇలా అయిపోయింది. ఇప్పుడు ఈ తిరగలేదు చూడండి వెనక సైడ్, ఎక్స్ట్రా పీస్ ఉంది కదా మనం కుట్టు వేసాక, ఈ ఎక్స్ట్రా పీస్ ని కట్ చేయాలి. చూడండి ఎలా బ్లౌజ్ కట్ చేసుకోవద్దు, ఈ పీస్ ని మాత్రమే కట్ చేయాలి. ఈ కుట్టు పక్కకి చూడండి ఇలా, బ్లౌజ్ మాత్రం కట్ చేయొద్దు, జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఈ పీస్ ని మాత్రమే ఇలా పైకి లేపి ఈ పీస్ ని మాత్రమే చూడండి ఇలా కట్ చేసుకోవాలి. చూస్తున్నారా? ఓకే. ఇలా ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ ని జాగ్రత్తగా కట్ చేసుకోండి, బ్లౌజ్ కి ఇట్లా కాట్లు పడకుండా, బ్లౌజ్ చినిగిపోతుంది. ఈ పీస్ ని మాత్రమే కట్ చేసుకోవాలి, ఎక్స్ట్రా ఉన్న పీస్ ని. ఇలా కత్తెరతో ఈ పీస్ ని ఇలా పైకి లేపి ఈ పీస్ ని ఇలా కట్ చేసుకోండి. కట్ చేసేటప్పుడు జాగ్రత్త, ఈ బ్లౌజ్ కట్ చేసే ప్రమాదం ఉంటది, అందుకే నేను పాత శారీస్ కట్ చేసి కుట్టమని చెప్తున్నా. ఎక్స్ట్రా ఉన్న పీస్ ని తీసేయాలి. ఇలా జాగ్రత్తగా బ్లౌజ్ పాడు కాకుండా, బ్లౌజ్ ని ఏమాత్రం తగలకుండా ఈ పీస్ ని మాత్రమే కట్ చేసుకోవాలి, ఎక్స్ట్రా ఉన్న పీస్ ని. ఇలా తీసేసినాక ఇలా వస్తుంది.
ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఇది ఫోల్డ్ చేసి ఇగో ఇది ఇలా ఫోల్డ్ చేసి ఇది ఇలా ఫోల్డ్ చేసి ఇలా హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట. అర్థమైందా? ఇగో ఇది చూడండి ఇటు సైడ్. అర్థమైందా? ఇప్పుడు ఇది ఉంది కదమ్మా, ముందుకు మనం ఎక్స్ట్రా ఉంచాం కదా, ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ ని ఇలా ఫోల్డ్ చేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇది చూడండి, ఇప్పుడు ఈ మడత ఇలా పెట్టి మనం హెమ్మింగ్ చేసుకోవాలి నెక్. అర్థమైందా? ఇది మనం మెడ పట్టి వేసుకునే విధానం. ఓకే. గల్లా ఇలా కుట్టుకోవాలి. కుట్టుకున్నాక దాన్ని ఇలా ఫోల్డ్ చేసి దీన్ని హెమ్మింగ్ చేసుకోవాలి. అంతే, ఈరోజు క్లాస్ ఇది. దీన్ని ప్రాక్టీస్ చేయండి. నెక్ పీసులు జాయిన్ చేసుకోవడం, అదొకటి కుట్టడం. ఇది నెక్స్ట్ హ్యాండ్స్ జాయిన్ చేయడమేనేగా. నెక్స్ట్ హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలి, హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలి, సైడ్ జాయింట్స్ ఎలా చేసుకోవాలి నెక్స్ట్ క్లాస్ లో ఉంటుంది. రెండు అయితే చూసారా నెక్ ఎలా వచ్చిందో? మీరు ఓకే. కూడా ఇంతే నీట్ గా కుట్టండి. ఓకే.